మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిచిన ఈ ప్రాంతంలోని గ్రామాలు డోలీరహితంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి నేను అడగగానే 33.13 కోట్లు మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. మన్యంలో మీ పార్టీ గెలవలేదు కదా, ఎందుకు ఖర్చు చేస్తున్నారని కొందరు అడిగారు. మీరు మాకు ఓట్లు వేసినా వేయకపోయినా మీ కష్టాల్లో తోడుగా ఉండాలన్నదే మా తపన అని, గిరిజనుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు మనసు పెట్టి పనిచేస్తామని వెల్లడించారు. ఈ 5 ఏళ్లు మా పనితీరును పరిశీలించి మద్దతుగా నిలవండి అని కోరారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలము పినకోట పంచాయతీలో 5.5 కోట్లతో నిర్మించనున్న గుమ్మంతి రాజకీలం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్ద కాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ప్రజల వెతలు చూసి ఆవేదన చెందా. నన్ను తిట్టారు. నా కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడారు. ఎన్ని చేసినా బలంగా నిలబడ్డాను. ఈరోజు మీ ఆశీర్వాదంతో ప్రభుత్వంలో భాగస్వామినయ్యాను. 105.33 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించగలుగుతున్నా అన్నారు. ఈ సొమ్మును ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనో కాకినాడ జిల్లాలోనో ఖర్చు చేయలేక కాదు, ఆదివాసీలకు డోలీ మోతలు ఉండకూడదనే వెచ్చిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఏజెన్సీలో 1532 గ్రామాలకు రోడ్లు లేవు. వేయాలంటే 2800 కోట్లు అవసరమని అంచనా. ఇటీవలే సీఎం చంద్రబాబుతో మన్యం సమస్యలపై చర్చించాం. డోలీరహిత గ్రామాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడాదికి 350 కోట్లు ఖర్చు చేద్దామని సీఎం చెప్పారు. మిగతా నిధులను కేంద్రం నుంచి తెచ్చుకుంటామన్నారు. ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీరు గిరిజన ప్రజల కష్టాలను గుర్తించి మీరు మీ మాధ్యమాల్లో మీరు పెట్టకపోయినంటే, మీ పత్రికల్లో పెట్టకుండా ఉండుంటే ఈరోజు ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేది కాదు. సో ముందుగా ఈ సమస్యని బయటికి వెలికి తీసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే మీ యాజమాన్యానికి, పాత్రికేయులకి, స్పందించే జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిసారి చదవటం, గత 2 దశాబ్దాలుగా బాధ కలగటం, అలాగే ఇక 2017లో కూడా పోరాట యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు, మన్యం ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు ప్రజల వాళ్ళు కష్టాలు, సుఖాలు, బాధలు అర్థం చేసుకునేవాడిని. సో ఒకసారి మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వాటికి రోడ్లు సమస్యలు ఏమున్నాయి, నీటి సమస్యలు ఏమున్నాయి, అలాగే పట్టాల సమస్య ఏముందని మాట్లాడుతూ ఉంటే దాంట్లో క్రమంగా ముఖ్యంగా నాకు ఏమనిపించింది అంటే ఈ డోలీలతోటి చాలామంది ఇంకా ప్రయాణం కిందకి దిగటం, సరైన మెడికల్ ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఈవెన్ 1 కోటి 2 కోట్లు తీయాలన్నా కానీ చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సమస్య ఏముందంటే, ఒక రోడ్డు ఇదేకయ్యే రోడ్డు ఖర్చు అర్బన్లో చేస్తే కనీసం 5-6 వేల మందికి పనిచేస్తుంది. ఇక్కడ రోడ్డు కేవలం మానవతా దృక్పథం, ఇక్కడ ఓట్ల కోసం కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ ఈరోజు 110 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం. ఈ రోజున ఈ 105.33 కోట్లు, దీంట్లో పంచాయతీరాజ్ నుంచే నరేగా నిధుల నుంచి 72.20 కోట్లు, పంచాయతీ నుంచి 33.13 కోట్లు ఖర్చు, దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చాం ఈరోజు. కానీ వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రకృతిని కాపాడే పరిరక్షకులు వాళ్ళని కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళ ప్రకృతిని కాపాడేస్తారు. సో అందుకనే మేము ఇందాక మాట్లాడుతున్నానంటే, ఒక 20 కుటుంబాలు ఉంటే ఒక చిన్నపాటి ఆవాసంలో ఒకటి మెడికల్ ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు, అదొకటి ఆలోచిస్తున్నాం. అలాగే ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఒకటి ఉండాలి. పాము కాట్లు కానీ వీటికి కొన్ని జంతువులకు సంబంధించి, ముఖ్యంగా పాములకు సంబంధించి అలాంటి దగ్గరలో ఉండాలనేది ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొన్ని కల్వర్ట్స్, కొన్ని కనెక్టింగ్ రోడ్స్ లేవు అనేది తీసుకొచ్చారు మా దృష్టికి. అలాగే జూనియర్ కాలేజ్ 16 ఎకరాల భూమి ఇచ్చినా కానీ జూనియర్ కాలేజ్ లేదు, 5 ఈ మండలానికి సంబంధించి, పంచాయతీలకు సంబంధించి అనేది. అంటే గంజాయిది నేను 2017 నుంచి కూడా నేను చాలా విస్తృతంగా మొత్తం పాడేరు, అరకు నేను పర్యటించాను. నాకున్నది ఏంటంటే, గంజాయి అనేది దాన్ని ఒక ముందు కల్చరల్, ఫస్ట్ ఏదైనా సరే మనం ఒరిస్సా నుంచి కొంతమంది ఇక్కడున్న గ్రామ దేవతలకి ఆ గంజాయిని దేవతలకి ఇది నైవేద్యంగా పెడతారు. ఇది బేసిక్గా ఇది గిరిజన ఆచార వ్యవహారాలు. అందువల్ల గంజాయి సహజంగా దొరుకుతుంది ఇక్కడ. మీరు సమస్య ఎక్కడ వస్తుందంటే, మీరు ఎప్పుడైతే మీరు కమర్షియలైజ్ చేస్తారో అది సమస్య. ఇది ప్రతిదీ పోలీసింగ్తో కుదరదు. కొంత అదే అక్కడ ఉన్న యువ సర్పంచులు కూడా అదే చెప్తా ఉన్నా,
కొంత మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి మీరు యువతని. అందుకని వాళ్ళకి మీకు ఏముంది, మీకు ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు, టూరిజం ఒకటి ఉంది. అందుకు ఈ రోడ్లు వేస్తే టూరిజం ఉంటే దానికి కొంత డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి మన ఇనుప పాదంతో పెట్టేసి మీరు చేయకూడదంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ముందు ప్రత్యామ్నాయ మార్గం, నేను ఆలోచించేది ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ద లా అనేది నేను గాఢంగా నమ్మేవాడిని. సో దట్స్ వాట్. థ్యాంక్ యూ.